ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన జీవితాల్లో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కార్యాలు జరగడానికి కొంత లేట్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం ఆలోచిస్తామంటే, ఇంకా నా జీవితంలో ఏ మంచి జరగదా, ఏ కార్యం జరగదా, దేవుడు ఎప్పుడు నా జీవితంలో మంచి కార్యాలు చేస్తాడు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయితే యోహాను సువార్త 2:1-4 వచనాల్లో కానా వివాహం అనేటువంటి సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, ద్రాక్షారసం అయిపోయిందని యేసుక్రీస్తు వారి తల్లి మరియమ్మ యేసుక్రీస్తు వారితో చెప్పినప్పుడు ఆయన నేరుగా ఆమెతో చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అమ్మా నాతో నీకేం పని, నా సమయము ఇంకనూ రాలేదని యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో కార్యాలు జరగడానికి ఆయనకు ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు మనం నిరీక్షణతో ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు సమయం వస్తుంది, మన జీవితాల్లో కార్యాలు చేసే సమయం. అప్పుడు మనకు ఉద్యోగాలు, మన వ్యాపారాలు, వివాహాలు, సంతానం అన్నీ ఆగిపోయిన కార్యాలన్నీ కూడా వేగంగా జరిగిపోతాయి. ఆయన కార్యాలు చేసే సమయం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఆయన కార్యాలు చేయడం వల్ల మనం దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.